తిరుమల శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శన టికెట్లు పొందే భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సాంకేతిక లోపాలను సరిదిద్ది దర్శన టికెట్ల జారీలో మరింత పారదర్శకతను తీసుకురావాలని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంలో విరాళం అందజేసినా టికెట్లు రాకపోవడం, కొందరికి పాక్షికంగానే టికెట్లు జారీ కావడం వంటి సమస్యలపై ఫిర్యాదులు రావడంతో ఈ మార్పులు చేపడుతున్నారు. ముఖ్యంగా ఆఫ్లైన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి శ్రీవారి టికెట్లను పూర్తి స్థాయిలో ఆన్లైన్ ద్వారానే జారీ చేయాలని నిర్ణయించారు. కొత్త సాఫ్ట్వేర్ విధానంలో భక్తులు విరాళం, దర్శన టికెట్ ధర విడివిడిగా కాకుండా ఒకేసారి బల్క్ అమౌంట్ గా చెల్లించవచ్చు. అంటే ఒక్కరికి 10,500, ఇద్దరికి 21,000 చొప్పున ఒకే క్లిక్ తో చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుంది. పొరపాటున ఎవరికైనా టికెట్ రాకపోతే వారి విరాళం మొత్తాన్ని వెంటనే వెనక్కిచ్చే సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. రోజుకు కేవలం 1,500 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో పెరిగిన పోటీని దృష్టిలో ఉంచుకొని ఈ సులభతర విధానాన్ని 2-3 రోజుల్లోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇసుక తిరుమల శ్రీవారి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శన టికెట్లు పొందే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో వాటిని తొలగించేందుకు టీటీడీ అయితే కీలక నిర్ణయం తీసుకుంది. అసలు టీటీడీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, రేఖ, తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి శ్రీవాణి టికెట్లకు ప్రత్యేకత ఉంది. ప్రతిరోజు ఏదైతే ఆఫ్లైన్ ద్వారా గతంలో 800 టికెట్లు తిరుమలలోనే కేటాయించారు, దీన్ని పూర్తిగా రద్దు చేస్తూ ఆన్లైన్ ద్వారా ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గతంలో ఏదైతే అన్నమయ్య భవన్ ఎదురుగా ఉన్న కౌంటర్ వద్ద ఇచ్చేవారు, ఈ సందర్భంగా టికెట్ రాని వారు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయడం లాంటి పరిణామాలను చూస్తే టీటీడీ ఇక నుంచి ఆన్లైన్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే ఏదైతే ప్రయోగాత్మకంగా ఇప్పుడు టీటీడీ ఆన్లైన్ లో ఇస్తుంది. తిరుమలకు చేరుకున్న వారు ఉదయం 9 గంటలకు ఏదైతే శ్రీవాణికి సంబంధించి ఆన్లైన్ లో టీటీడీ విడుదల చేసిన ఆన్లైన్ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సాయంత్రం లోపుగా వారికి 2 గంటల లోపుగా వారికి టికెట్ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం వస్తే, సమాచారం వచ్చిన వారు దీనికి సంబంధించి టికెట్ కి సంబంధించిన నిధులు ఏదైతే 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి, అదేవిధంగా 500 రూపాయలు టికెట్ కి సంబంధించి మొత్తం 10,500 రూపాయలు చెల్లించే విధంగా ఆన్లైన్ లో చెల్లించి టికెట్ కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి కొంత అప్గ్రేడేషన్, టెక్నాలజీ పరంగా అప్గ్రేడేషన్ చేస్తాము. కొంతకాలంగా కొంత ఇబ్బంది కూడా గత 3 రోజులుగా భక్తులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక 2 రోజుల్లో పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. దీంతో పాటు ఆయన టెక్నికల్ టీమ్ తో కూడా సమావేశమై దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులు టికెట్లు కొనుగోలు చేసే సమయంలో ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ప్రతి ఒక్కరూ 4 టికెట్లను కొనుగోలు చేసే విధంగా ఇప్పుడు ఆన్లైన్ లో వ్యవస్థ ఉంది. దానికి సంబంధించి మొత్తాన్ని ఒక్కరే చెల్లించవచ్చు. 4 టికెట్లకు సంబంధించి ఈ విధంగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో పూర్తిగా భక్తులు ఇబ్బంది పడకుండా, అదే తిరుమలకు వచ్చిన భక్తులు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత జియో ట్యాగింగ్ ద్వారా వారు తిరుమలలో ఉన్నారా లేదా అన్న గుర్తించి ఆ తర్వాతనే వారికి టికెట్ల కేటాయింపు జరుగుతుంది. గతంలో లాగానే ఎయిర్పోర్ట్ లో 200 టికెట్లు మామూలు ఆఫ్లైన్ పద్ధతిలోనే ఇస్తున్నారు. మొత్తం మీద ఇటు శ్రీవాణి దర్శనానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆన్లైన్ లో టికెట్లు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల ఏదైతే క్యూ లైన్ వద్ద దామోదర్ ఒక్క టికెట్ కి 10,500, 2 టికెట్లకి 21,000 అని ఆ విధంగా వాళ్ళు అనౌన్స్ చేసిన సందర్భాలు అయితే నెలకొన్నాయి. ఒకవేళ టికెట్స్ తీసుకున్నప్పటికీ కూడా వారు దర్శనానికి వెళ్ళలేకపోయినట్లయితే దాన్ని స్టాప్ చేసి అంటే మళ్ళీ రీంబర్స్ చేసే అవకాశాలు ఏదైనా ఉంటాయా? రేఖ, దీనికి సంబంధించి ఇప్పటికే టీటీడీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గతంలో కూడా అంటే టీటీడీకి సంబంధించి మనం 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనం కానీ ఏదైతే 3 ఇతర సేవలకు సంబంధించి ఆన్లైన్ లో టికెట్లు కొనుగోలు చేసిన తర్వాత మనము దర్శనానికి వెళ్ళలేకపోతే ఆ సొమ్మును శ్రీవారికి ఇంటికి వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇది కూడా శ్రీవాణి ట్రస్ట్ నిధుల్లో జమ అవుతుంది తప్ప దాన్ని మార్చుకునే అవకాశం లేదు. అయితే మార్చుకునే ఆప్షన్ కల్పించాలా వద్దా అన్న విషయంలో కూడా టీటీడీ ఆలోచిస్తుంది. దీనికి సంబంధించి ఒక 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో విధి విధానాలు ఏదైతే బయటపడే చెప్పే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే ప్రస్తుతానికి మాత్రం పూర్తి స్థాయిలో టికెట్ తీసుకొని ఏదైతే డబ్బులు చెల్లించినప్పటికీ
మనము దర్శనానికి వెళ్ళలేకపోతే దానికి సంబంధించి నిధులు వెనక్కి వచ్చే పరిస్థితి లేదు రేఖ. ఎస్ దామోదర్, అయితే టీటీడీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుందో శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి ఈ విధానాలు ఈ నిర్ణయాలన్నీ కూడా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి? రేఖ, ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఆఫ్లైన్ ను పూర్తిగా రద్దు చేశారు. వైకుంఠ ఏకాదశి తర్వాత ఆఫ్లైన్ ను పూర్తిగా రద్దు చేసి టీటీడీ ఈ శ్రీవాణి టికెట్లను ఆన్లైన్ లో ఇస్తుంది. ఉదయం 9 గంటలకు తిరుమలకు చేరుకున్న ఎవరైనా సరే ఆన్లైన్ లో శ్రీవాణికి సంబంధించిన వెబ్సైట్ లో బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత లక్కీ డ్రా ద్వారా వారికి 800 టికెట్లను కేటాయిస్తారు. అందులో ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్కరు 4 టికెట్లు బుక్ చేసుకోవచ్చు. వారి కుటుంబానికి సంబంధించి అందుకు సంబంధించి ఆధార్స్ కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారికి లక్కీ డ్రా ద్వారా పూర్తి స్థాయిలో టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత టికెట్ ను కొనుగోలు చేయాలి. ఆ విధంగా ప్రస్తుతం విధానం కొనసాగుతుంది. ఇది పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. అయితే ఎయిర్పోర్ట్ లో ఇచ్చే 200 టికెట్లు యథావిధిగా ఎయిర్పోర్ట్ లో ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద ఈ టికెట్ల సంఖ్యను కొంత పెంచే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది రేఖ. దీనికి సంబంధించి ఒక వారం రోజుల లోపల పూర్తి స్థాయిలో విధి విధానాలు ప్రకటిస్తామని టీటీడీ ఉన్నతాధికారులు అంటున్నారు రేఖ. ఎస్ దామోదర్, అలాగే ఈ డిజిటల్ కి సంబంధించి కూడా ఒకే క్లిక్ తో చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుంది అని చెబుతున్నారు. ఒకవేళ ఎవరికైనా పొరపాటున టికెట్ రాకపోతే వారి విరాళం మొత్తాన్ని కూడా వెంటనే వెనక్కిచ్చే సదుపాయం కూడా ఆలోచన చేస్తున్నారు అని చెబుతున్నారు. అంటే విరాళము టికెట్ ధర రెండు కలిపి ఒకేసారి చెల్లించవచ్చు అంటున్నారు. ఏంటి దీనికి సంబంధించి కొంచెం క్లారిటీ ఇవ్వండి. శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించి శ్రీవాణి టికెట్ దర్శనం ఏదైతే సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రతిరోజు దర్శనాన్ని కలుగజేస్తుంది. ఇందుకు సంబంధించి ఉదయం టికెట్ మనం ఆన్లైన్ లో కొనుగోలు చేస్తున్నాము. ఇందులో శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించి ప్రత్యేకంగా ఏదైతే ఒక డిపాజిట్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. అదేవిధంగా టికెట్ కొనుగోలు చేసిన నిధులు టీటీడీకి 500 రూపాయలు వెళ్తాయి. అదేవిధంగా మనము శ్రీవాణి ట్రస్ట్ కు 10,000 రూపాయలు విరాళంగా ఇస్తాం. ఈ టికెట్ కు ఈ శ్రీవాణి నిధులతో రాష్ట్రంలో గాని దేశంలో గాని దేవాలయాల పునరుద్ధరణకు కానీ నూతన దేవాలయ నిర్మాణానికి కానీ శ్రీవాణి ట్రస్ట్ నిధులు వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగా 10,000 రూపాయలు మాత్రం శ్రీవాణి ట్రస్ట్ కు వెళ్తుంది. 5,000 రూపాయలు టీటీడీ ఖజానాకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఈ 10,000 రూపాయలు చెల్లించిన తర్వాత టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ఖచ్చితంగా దాన్ని రీఫండ్ చేయడానికి కూడా టీటీడీ చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ఏదైతే టెక్నాలజీలో మార్పులు కూడా చేయడానికి సిద్ధమవుతోంది రేఖ. రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్. రైట్, అటు తిరుమల శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శన టికెట్లు పొందే భక్తులకు కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. సో ఆ ఇబ్బందులన్నిటిని తొలగించడానికి టీటీడీ అయితే కీలక నిర్ణయాలు తీసుకుంది. అటు సాంకేతిక లోపాలను సరిదిద్ది దర్శన టికెట్ల జారీలో మరింత పారదర్శక తీసుకురావాలంటూ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఏదైతే నిర్ణయాలు అమల్లో ఉన్నాయో వాటికి విరాళం అందజేసినా ఒకవేళ టికెట్లు రాకపోవడం, కొందరికి పాక్షికంగా టికెట్లు జారీ కావడం, ఈ సమస్యలన్నిటికీ సంబంధించి నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ముఖ్యంగా ఆఫ్లైన్ అయితే పూర్తిగా రద్దు చేశారు. శ్రీవాణి టికెట్లను పూర్తి స్థాయిలో ఆన్లైన్ ద్వారానే జారీ చేయాలంటూ కూడా వారు నిర్ణయించారు.